వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్. మరి మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఛానల్ చాలా సపోర్ట్ దొరుకుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెన్స్ వచ్చి 73 గజాల్లో ఉన్న G+1 బిల్డింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. కొత్తగా ఇప్పుడే రెడీ అయితే అవుతుంది. మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, మనకి ఎదర స్టెప్స్ ఇవన్నీ వచ్చి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మనకి చుట్టూ ఇళ్ళ మధ్యలో అండి. ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న G+1 బిల్డింగ్ అనమాట. మనకి ఉత్తరం వైపు వచ్చి సొంత అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం హాల్లోకి అయితే వెళ్దాం పదండి. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ అయితే ఇచ్చారు. లోపల ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. పాలిషింగ్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారండి. 73 గజాల్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 43 లక్షలు అయితే చెప్తున్నారండి. స్లైడ్గా నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు అనమాట రేట్ అనేది. ఇప్పుడు మనం ఇది బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఒకసారి బెడ్రూమ్ మీకు చూడండి. ఈ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే ఉంది. మనకి హాలు బెడ్రూమ్ రెండు స్పేషియస్గా అయితే ఉన్నాయండి. 75 గజాలు రావడం వల్ల. చూస్తున్నారు కదా, ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఫినిషింగ్స్ వర్క్స్ చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది వచ్చి కిచెన్ వ్యూ అండి. ఒకసారి కిచెన్ వ్యూ కూడా చూడండి. ఇది ఏరియా వచ్చి యనమలకుదురు నుంచి పెదపుల్పాకి లెవెనిగడ్డ కరకట్ట వైపు ఏరియా అనమాట. ఇది పెదపుల్పాకి పంచాయతీ కింద వచ్చిందండి. సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉండిద్ది అనమాట ఇండిపెండెంట్ హౌస్ అయితే. బయట మనకి తూర్పు వైపు వచ్చి బోర్ ఫెసిలిటీ ఉంది, వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.